అమ్మా సీత, అత్తమ్మా, ఏమైనా కావాలా? ఏమొద్దు కానీ వచ్చి కూర్చో అమ్మా. ఉమ్, నువ్వు వచ్చాకే ఈ ఇంటికి కళొచ్చిందమ్మా. నేను ఇంకెన్ని రోజులుంటానో తెలియదు, కానీ నీకు చెప్పాల్సినవి, నేను తీర్చుకోవాల్సిన కొన్ని బాధ్యతలున్నాయమ్మా. ఆదిత్య వాడు అమాయకుడు, బతకడం తెలియనివాడని చెప్పడం కాదు, కానీ ఏ మగాడి జీవితంలో అయినా తల్లి పెళ్ళాం 2 కళ్ళు లాంటి వాళ్ళు. కొంత వయసు వరకు తల్లి దారి చూపిస్తే చివరి వరకు భార్య మొగుడికి చూపవ్వాలి. నేను కాస్త పోతే అత్తమ్మా, సీత, నేను పోతే వాడికంటూ ఉన్నది నువ్వు ఒక్కదానివే. వాడికి కొంచెం కోపం ఎక్కువమ్మా. కోపం వచ్చినప్పుడు వాడి కళ్ళల్లో చూస్తూ మాట్లాడితే వాడి కళ్ళల్లో ఉన్న ప్రేమ నీకు అర్థమవుతుంది. వాడేదో పెద్దోడైపోయాను అనుకుంటాడు, కానీ భయమేస్తే నా దగ్గరకొచ్చి నా ఒళ్ళో పడుకుంటాడు. అలాంటి పరిస్థితుల్లో నువ్వే వాడికి తోడుగా ఉండాలమ్మా. మీరిద్దరు ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకుంటున్నారు. మీ నిజమైన ప్రేమ చివరి వరకు ఎవరు బలంగా పట్టుకుంటున్నారన్న దానిమీదే ఉంటుందమ్మా. సీత రాముణ్ణి పెళ్లి చేసుకోవటం వల్ల గొప్ప ఇల్లాలవ్వలేదమ్మా. అడవిలో కూడా భర్తని వదలని భార్యగా భర్త దారిలో నడవటం వల్ల గొప్ప ఇల్లాలైందమ్మా. మీరు భయపడకండి అత్తమ్మా. ఆదిత్యాని నేను ఇలా చూసుకుంటాను, అలా చూసుకుంటానని చెప్పను. మీ అంత ప్రేమ నేను పంచకపోవచ్చు, కానీ మీ ప్రేమ లేదనే ఆలోచన మాత్రం రాకుండా చూసుకుంటాను. తన నవ్వుకి అలసటనవుతాను, తన బాధ్యతకి భుజాన్నవుతాను, తన ప్రేమకి సంతోషాన్ని ఇస్తాను. మీరు భయపడకండి. ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే ఆదిత్య చేయనేను వదలను. నాకిది చాలమ్మా, నా బంగారు తల్లి. మా అత్తమ్మ కూడా బంగారమే. హాయ్ ఆదిత్య, ఏం చూస్తున్నాడు వీడు? హాయ్ సారు. ఏయ్ హాయ్ రా, ఏం చెప్పింది వచ్చి? నువ్వు ఆకాశంలో ఒకతారని ప్రీమియర్ చూస్తున్నావు కదా, డిస్టర్బ్ చేయడం ఎందుకులేని చూస్తున్నా అలా. ఏంట్రా వెట్కారమా? కాదురా, గొడ్డుగారం. ఇంతకీ నేను చెప్పిన పని ఏం చేశా? ఏం పనిరా? అదేంట్రా అలా అంటావు? సీత గురించి. అసలు ఆ సీత ఎవరు, ఎందుకు వచ్చింది, మన గురించి ఎలా తెలుసు, ఎవరు చెప్పారు, ఇవన్నీ కనుక్కోమని చెప్పా కదా. అవునరా, కరెక్టే. అసలు నేను మర్చిపోయాను. హ్మ్. అయినా తను ఎవరైతే ఏంట్రా, అమ్మ తన వల్ల చాలా హ్యాపీగా ఉంది. అమ్మ ఆనందానికి అసలు అవతలే లేకుండా పోయాయిరా. సీత అమ్మని చూసుకుంటుంటే అమ్మ నన్ను చిన్నప్పుడు చూసుకున్నట్టుందిరా. సీత చాలా మంచిదిరా. రే, ఏం మాట్లాడుతూ నీకు అర్థమవుతుందా? ఆ వాలకం, ఆ నోరు 10 మందికి సమాధానం చెప్పేలాగుంది. అది కాదు, నువ్వు లేనప్పుడు అమ్మని ఏమైనా చేస్తే, రే నీకేమైనా అయితే ఏమీ తెలుసుకోకుండా హాయ్ ఎలా ఉంచుకుంటావురా? నమస్తే. నమస్తే. ముందే చెప్పొచ్చుగా. మంచి ఫ్లోలో ఉన్నావు కదా, చెప్పడం ఎందుకులే అని చెప్పలేదు. హాయ్ సిస్టర్, హౌ ఆర్ యూ? సన్లైట్ కమింగ్, చెమట పుట్టింగ్, హ్యూమిడిటీ. బాగా ఇరికిచ్చావుగా. బాగా. సరే బాయ్. బాయ్ బాయ్ సిస్టర్. అలా అది ఆ. అత్తమ్మ పిలుస్తుంది. సరే. అది ఆ? వివేక్ వచ్చినట్టు నీకెప్పుడు నా మీద అనుమానం రాలేదా? నువ్వెందుకు నన్ను ఎప్పుడేం అడగలేదు? అడగాలనుకుంటే నువ్వు వచ్చిన మొదటి రోజే నేను అడగాలి. అప్పుడు అడగకుండా సైలెంట్గా ఉండడం తప్పైతే ఇప్పుడు అడిగి ఆరాధియడం కూడా తప్పే. ఏదైతే ఏంటి, నీ వల్ల అమ్మ చాలా చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ సీత, థ్యాంక్ యూ సో మచ్. ఓయ్, థ్యాంక్ యూ చెప్పి నీ పేమెంట్ ఎగ్గొడతాను, కంగారు పడకు. 10,000 కాదు, 10 జన్మలు ఎత్తినా నీ రుణం తీర్చుకోలేను. అమ్మా సీత, ఇదిగో పట్టు. ఎందుకమ్మా అలా చూస్తున్నావు? చిన్నప్పటి నుంచి ఇలా ఎవరైనా ప్రేమగా తినిపిస్తారేమో అని అనుకోని రోజులేదత్తమ్మా. పిచ్చి పిల్ల, ఊరుకో. నీకెవరు లేకపోవటం ఏంటి? నేనున్నాను. నేనే నీ అమ్మని. రేయ్, ఆ, ఈ రోజు నుండి నా కొడుకు లేడు, కూతురే అన్నీ. ఇది మరీ బాగుంది. శివగామి దేవసేన కొట్టుకుని మధ్యలో బాబుని వెళ్ళేసినట్టు నన్ను వెళ్ళేశారా?
ఏంటి గురు, నీలో నువ్వే నవ్వుకుంటున్నావు? చాలా రోజుల తర్వాత ఒక నవ్వు ఇంత ఆనందాన్ని ఇస్తుందా అని అనిపిస్తుంది. బికాస్ ఆఫ్ యూ సీత. సీత, నేను ఈ డెస్టినీ, కర్మ ఇవేం పెద్దగా నమ్మను. కానీ వచ్చాక అనిపించింది మనం ఏదైనా గట్టిగా కోరుకుంటే అది అయిపోతుందని. అమ్మ సంతోషంగా ఉండాలనుకున్నాను, అది నీ వల్ల నెరవేరింది. అమ్మ అంటే అమ్మే సీత. చాలా ధైర్యం, అంతకంటే ఎక్కువ ప్రేమ, కొంచెం కోపం. నాకంటే నన్ను ఎక్కువగా ఎవరైనా ప్రేమిస్తారంటే అది అమ్మ మాత్రమే. అలాంటి అమ్మని నాకంటే నువ్వు ఎక్కువ ప్రేమిస్తున్నావు. థ్యాంక్ యూ అనేది చాలా చిన్న వర్డ్. నేనే నీకు థ్యాంక్స్ చెప్పాలి ఆదిత్య. అమ్మనిచ్చావు, ప్రేమనిచ్చావు, అంటే అమ్మ ప్రేమనిచ్చావు. అసలు నువ్వు ఎవరు, ఎందుకు వచ్చావు, ఇదేం నాకు తెలీదు. కానీ నా లైఫ్లో నేను ఎప్పుడు చూడని హ్యాపీనెస్ ఇచ్చావు. థ్యాంక్ యూ సో మచ్. అత్తమ్మ. ఓకే గురు, అత్తమ్మ పిలుస్తుంది. సరే. ఆదిత్య, ఆదిత్య. సీత, ఏమైంది? ఎందుకు ఏడుస్తున్నావు? అత్తమ్మ. అమ్మ 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 లే అమ్మ. అమ్మ ప్లీజ్ అమ్మ, నన్ను వదిలేసేలాకమ్మ. అమ్మ 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 ప్లీజ్ అమ్మ 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 అమ్మ. రే, జరిగిపోయిందని మనం ఎలాగో మార్చలేం. అయినా అమ్మ ఆకర్షణలో చాలా సంతోషంగా ఉంది. అమ్మని ఎలా పంపించాలనుకున్నావో అలాగే పంపించావు. చూడమ్మ సీత, నువ్వు చేసిన సాయాన్ని ఎప్పటికీ మర్చిపోలేవు. ఆడుకొని సెట్ అయిన తర్వాత నీ ఫైనల్ సెటిల్మెంట్ చేస్తాడు. సరేరా, జాగ్రత్త. ఉంటానమ్మా. అసలు నేనేం పాపం చేశానని మా అమ్మ నాకు ఇంత పెద్ద శిక్ష వెళ్ళిపోయింది. ఊరుకో ఆదిత్య, ఇట్స్ ఓకే, ఏడవకు.